నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అన్ని జానర్స్లో సినిమాలు చేశారు. ముఖ్యంగా నిన్నే పెళ్ళాడుతా లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ని చేసిన తర్వాత ఆయన అన్నమయ్య లాంటి ఒక డిఫరెంట్ చిత్రంలో నటించి మెప్పించడం అనేది మనం చూసాం. ఇక వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేయడంలో నాగార్జున మిగతా హీరోల కంటే కొంతవరకు ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న క్రమంలో తన అభిమాని ఒకతను ఆయనతో ఫోటో దిగడానికి ప్రయత్నం చేశాడు. ఇక దాంతో అక్కడి సిబ్బంది అతన్ని ఈడ్చి పక్కన పడేశారు. దాంతో అతను కింద కూడా పడిపోయాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో నాగార్జున మీద నెటిజన్స్ తీవ్రమైన విమర్శలు అయితే చేశారు. ఇక ఇది నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన రీసెంట్గా ఈ విషయం పైన స్పందిస్తూ, ఈ విషయం ఇప్పుడే నా దాకా వచ్చింది. నాతో ఫోటో దిగడానికి వచ్చిన వ్యక్తికి అలా జరిగి ఉండాల్సింది కాదు. ఆ వ్యక్తిని నేను క్షమాపణ కోరుతున్నాను. ఇక మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని నాగార్జున ఒక ట్వీట్ అయితే చేశాడు. ఇక దాంతో నాగార్జున పైన విమర్శలు చేసే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేయడం ఆపేశారు. ఇక నిజానికి ఎయిర్పోర్ట్లో కొంతమంది హీరోలతో ఫోటోలు దిగడానికి చాలా మంది వ్యక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక అందులో కొందరు హీరోలు ఫోటోలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మరికొందరు మాత్రం కసురుకుంటూ ఉంటారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.